కాంటెంట్స్ కూడా ఇవాళ మేము తీస్తున్న గేమ్ చేంజర్ 3 ఇయర్స్ ప్రాజెక్ట్ అయినా దాన్ని ప్రాపర్గా పాన్ ఇండియా కాంటెంట్ రీచ్ చేయడానికి ఎంతో వర్క్ చేయాలి. సో ఇంత బిజీ అయిపోయిన నాకు బిగ్ ప్రాజెక్ట్ సైడ్ కూడా ఫోకస్ చేయాలి అనే సంకల్పమే ఉంది నాకు. సో 30 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి. సో ఈ 30 ఇయర్స్ తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ని బిగ్ కాంటెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి సో అనే దానిలో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం. చాలా కాంటెంట్స్ రెడీ అయినాయి. సో అవన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. పోతే ఇటు గ్యాప్ రాబోతుంది, అది అర్థమవుతుంది. అది నేను మిస్ అవ్వకూడదు అని వచ్చిన తాటే దిల్ రాజు డ్రీమ్స్. సరే, ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉంది, దిల్ రాజు ప్రొడక్షన్స్ ఉంది. వాట్ ఈస్ దిస్ దిల్ రాజు డ్రీమ్స్ అని చాలామందితో 1 ఇయర్ నుంచి ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్. సో దిల్ రాజు డ్రీమ్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. సో నేను బిగినింగ్ డేస్లో నేను కానీ ఇప్పుడు సుకుమార్ కానీ బన్నీ కానీ అందరం అలా గ్రో అవ్వటానికి ఒక ఆర్య. సో అందరం అప్పుడు అందరికీ బన్నీకి నాకు ఇది సెకండ్ ఫిలిం, సుకుమార్కు ఫస్ట్ ఫిలిం, అంటే అందరం అప్కమింగ్. బట్ ఒక ఆర్య సినిమా మా అందరినీ ఈరోజు ఎక్కడో కూర్చోబెట్టింది. సో అలాంటి న్యూ టాలెంట్ని మిస్ అవ్వకుండా ఎలా ఇండస్ట్రీకి ఎలా వాళ్ళకి ఉపయోగపడేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, వెల్కమ్ చేయాలి అనే దాంట్లోనే వచ్చిన థాట్ దిల్ రాజు డ్రీమ్స్. అది నాకు డ్రీమ్ అయిపోయింది. నా పేరుకి నాకెందుకో అది సడన్గా ఒకరోజు అందరం ఇండస్ట్రీకి వెళ్ళిపోతాం, పర్మనెంట్ ఇక్కడ లేదు అంటే వెళ్ళిపోతామంటే నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, లైఫ్లోకి వెళ్ళి ఎగ్జిట్ వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఇచ్చిన ఇండస్ట్రీ నుంచి నాకు ఇంత జీరోకి వెళ్ళి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాము, మా బ్యానర్ ఇక్కడ ఉంది అంటే సినిమా. ఆ సినిమా పైన ప్యాషన్ ఉండే వాళ్ళకి రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని దిల్ రాజు డ్రీమ్స్ అని దానికి నా డ్రీమ్ని నామకరణం చేశాం. సో చేసి మిత్రులందరితో డిస్కస్ చేస్తూ సరే ఎలా ఉండాలి, ఇది 360 డిగ్రీస్ ఉండాలి. దిల్ రాజు డ్రీమ్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సినిమా ప్రొడ్యూస్ చేయడం కాదు. నేను బిగినింగ్లో ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ని అవ్వడానికి ఎంతో కష్టపడ్డాను. ఒక సినిమా కొనుక్కోవాలంటే నాకు తెలుసు అప్పుడు నాకున్న దగ్గర ఉన్న డబ్బు పోగొట్టుకొని మళ్ళీ సక్సెస్ఫుల్గా నిలబడటానికి ఇదే ప్రసాద్ ల్యాబ్లో పెళ్లిపందిరి అనే సినిమాకి 48 అవర్స్ నాకు స్లీప్ లేదు. ఇక్కడ అప్పుడు లాన్ ఉండేది, ఇట్లా అప్ అండ్ డౌన్ లాన్, దానిపైన పడుకున్నాను. అవన్నీ అరే ఇండస్ట్రీకి రావాలని చాలామంది కోరిక ఉంటుంది, బట్ రైట్ ప్లాట్ఫామ్ దొరకదు అని ఇది వేసిన అక్కడి నుంచి వచ్చిన థాటే దిల్ రాజు డ్రీమ్స్. 360 డిగ్రీస్లో ఈ దిల్ రాజు డ్రీమ్స్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాం. దాన్ని మీ ద్వారా మీకు, మీ ద్వారా సినిమా పైన మక్కువ ఉన్న వాళ్ళకి తెలియచేయాలని న్యూస్ అండ్ లోగోనే ఈరోజు లోగో మీకు ఇస్తున్నాను. ఈ 360 డిగ్రీస్ ఎలా అంటే, ఒకటి ఫస్ట్ ప్రొడ్యూసర్ కావాలని చాలామంది కోరుకుంటుంది. మనం ఇండస్ట్రీలో చూస్తాం, సార్ సినిమా తీసాము, అయ్యో మాకు సినిమా రిలీజ్ చేసుకోవడానికి స్కోప్ లేదు, ఇంత డబ్బు పెట్టేసాం సార్, మధ్యలో ఆగిపోయింది సార్ అని వస్తారు. యాక్చువల్ ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటే సో ఆ ప్రొడ్యూసర్కి ముందు డబ్బే కాదు, డబ్బుతో పాటు ఏమేమి ఉండాలి అనేది దిల్ రాజు డ్రీమ్స్కి టీమ్స్ ఫామ్ చేసాం. ఒక ప్రొడక్షన్ టీం, ఒక క్రియేటివ్ టీం, ఒక అడ్వైజ్ కోఆర్డినేషన్ టీం, ఒక లీగల్ టీం, ఇలా ఒక 5 రకాలుగా టీమ్స్ని ఫామ్ చేసాం. ఆ టీమ్ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ మీకు లేటర్గా ఇస్తాను, ఎక్కువ మ్యాటర్ ఇస్తే కూడా డైల్యూట్ అయిపోద్ది.